హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ కుమార్, ఆయుర్వేద వైద్యులు. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ముఖ్యమైన ఆయుర్వేద మొక్క గురించి డిస్క్రిప్షన్ ఇస్తున్నాము. అయితే ఈ మొక్క గురించి తెలియని వాళ్ళు అయితే ఉండరు. ముఖ్యంగా ఇది మనకు పొలాల వెంబడి, గట్ల వెంబడి చిన్న చిన్న మొక్కలుగా ఎదుగుతాయి. అయితే మనకు ఉసిరికాయ వలె చిన్న చిన్న అవి కలిగి ఉంటాయి. కాబట్టి దీన్ని ముఖ్యంగా దీని పేరు మనం నేల ఉసిరిక అని అంటాం. ఈ నేల ఉసిరిక అనేది తన కాలం నుండే ఇది ఔషధ విలువలు కలిగిన ముఖ్య మొక్కగా ప్రాముఖ్యతను సంతరించుకున్నది. అయితే ఈ మొక్క యొక్క లక్షణాలు ఏంటంటే ఇది ముఖ్యంగా తిక్త రసాన్ని కలిగి ఉంటుంది. అంటే తిక్త రసం అనేది ప్రధానంగా పిత్త వ్యాధులలో, ముఖ్యంగా అజీర్తి కానీ, కాలేయ వ్యాధులు కానీ, మనకు ముక్కులోంచి రక్తం రావడం, పిత్తానికి సంబంధించిన వ్యాధులుగా వర్గీకరిస్తాం. అయితే పిత్తంలో ముఖ్యంగా మనం ఊళ్ళలో చూస్తుంటాం. ఎప్పుడైనా ఎవరికైనా ముక్కులో నుంచి రక్తం వస్తే మన పక్క వాళ్ళు చూసి దాన్ని మీకు వేడి చేసింది అని చెప్పి ఒక పదాన్ని వాడుతుంటారు. ఆ వేడి చేసింది అనే పదమే ఇక్కడ మనం ఆయుర్వేదంలో పిత్తం అని చెప్తాం. ముఖ్యంగా ఈ పిత్తంలో వేడి ఉండి మనకు కడుపులో మంట కానీ, అజీర్తి కానీ అనే లక్షణాలు ప్రధానంగా కనిపించే లక్షణాలు ఉంటాయి. అయితే ఇది తిక్తరసం కలిగి ఉండడం వల్ల పిత్త ప్రధానంగా మరియు కఫాన్ని కూడా తగ్గిస్తుంది. అయితే మనకు మూత్రపిండాల్లో రాళ్లతోని బాధపడుతూ ఉంటారు. అంటే 7 mm, 6 mm, 4 mm వంటి సైజు రాళ్ళు మన మూత్రపిండాల్లో తయారవుతున్నాయి. మనం ఎక్కువగా అవి తయారవడానికి మనకు కాల్షియం ఆక్సలేట్ స్ఫటికాలు అవి అని చెప్తాం. కానీ వాటిని కరిగించడంలో కూడా ఈ మొక్క మనకు ప్రధానంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా టైఫాయిడ్ జ్వరాలలో కూడా, రుమటైడ్ ఆర్థరైటిస్లో కూడా, వాతానికి సంబంధించిన కీళ్ళం కానీ వాళ్ళు నొప్పులు ఉన్నప్పుడు కూడా ఈ మొక్కను మనం వాడవచ్చు. అయితే దీనికి భూమి ఆమ్లకి అనే పదం ఉంది. దీని శాస్త్రీయంగా కూడా మనకు పిల్లాంతస్ నైరురి అని కూడా అంటాం. అయితే ఈ మొక్క చర్మ రుగ్మతలను కూడా తొలగించడానికి ప్రధానంగా పనిచేస్తుంది. దీని స్వరసాన్ని తీసుకోవచ్చు, లేకపోతే రోజు 1 to 2 టాబ్లెట్స్ మనం డైలీ తీసుకున్న దీన్ని ఒక 2-3 నెలలు కనుక తీసుకుంటే దీనికి ప్రభావం వల్ల మనకు ఆ వ్యాధికి సంబంధించిన లక్షణాలు క్రమంగా తగ్గుతూ ఉంటాయి. అయితే ఈ మెయిన్ హెపాటోప్రొటెక్టివ్ మరియు కాలేయం, లివర్ వ్యాధికి సంబంధించిన వ్యాధులలో ముఖ్యంగా ఇది బాగా పనిచేస్తుంది. ఈ మొక్కను మనం ఎవరైనా సీరం బిలిరుబిన్స్ లెవెల్స్ కానీ అట్లా మనం పెరిగి మనకు ఆల్కహాల్ తీసుకోవడం, లివర్ వాపడం, లివర్ స్కామెర్ లాంటి జాండీస్ వ్యాధిలో కూడా ఈ మొక్కలు మనకు ఉపయోగపడుతుంటాయి. ఈ మనకు జాండీస్ వ్యాధిలో ఒక 2-3 months కనుక వాడితే మనకు లివర్ను రిపేర్ చేసి మన కామెర్లు కూడా తగ్గుటకు ఈ మొక్క మనకు ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఈ మొక్క గురించి ఈరోజు తెలుసుకుందాం. మరొక మొక్క గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరియు మీకు సంబంధించిన వ్యాధి లక్షణాలను గురించి మీరు కామెంట్ చేయవచ్చు.